ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్న బీఎల్ఏలను కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు నియోజకవర్గం 98.5% నమోదు చేసుకుని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా ఉందని బీర్ల ఐలయ్యను అభినందించారు. ఇక భువనగిరిలో కూడా 93% పూర్తి చేసి బీఎల్ఏ బీఎల్ఓలను అభినందించారు. నల్గొండ పెద్ద పట్టణం కావడంతో 85% వరకు పూర్తయిందని తెలిపారు. ఓటు అనేది ప్రశ్నించడానికి హక్కు అని, అలాగే ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంకా 7 రోజుల సమయం ఉంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫామ్ ను తప్పకుండా ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి ప్రజలకు సూచించారు. సర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న బిఎల్ఏలకు, దాంతో పాటు వారికి అండగా ఉంటూ ఎప్పటికప్పుడు కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందుగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాదిరిగా ముఖ్యంగా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు నెంబర్ 1 స్థానంలో 98.5% ఇప్పటికే రిసీవ్ చేసుకొని కంప్లీట్ అయిన సందర్భంలో అది దాదాపు 99 వస్తుందని చెప్పి, ఆలేరు నెంబర్ 1 గా ఉంటుందని చెప్పి, ఉంటుంది ఖచ్చితంగా నెంబర్ 1 స్టేట్ లో ఉండాలని మిగిలిన దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే విప్ గారు, ఐలయ్య గారు, వాళ్ళ నాయకులందరూ. దాంతోపాటు భువనగిరిలో కూడా 93% రిసీవ్ అయింది. ఇంకా కొన్ని చోట్ల 80%, 85%, మా నల్గొండలో కూడా 85%. పెద్ద సిటీ కాబట్టి అదంతా హైదరాబాద్ లో, దుబాయ్ లో బయట ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయినా మాక్సిమం కూడా మా బిఎల్ఏలు, దాంతో పాటు బిఎల్ఓలు కూడా, వారిని కూడా నేను అభినందిస్తున్నా ప్రత్యేకంగా. వారు కష్టపడి ఇంటింటికి వెళ్లి ఫామ్స్, ఎలిమినేషన్ ఫామ్స్ కూడా ఎట్లా నింపాలో తెలియని వాళ్లకు మా బిఎల్ఏలకు సహకారం అందిస్తూ వాళ్ళు కష్టపడుతున్నారు. అందులో బిఎల్ఓలందరినీ కూడా రాష్ట్ర సీనియర్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభినందిస్తూ, మీరు ఇంకా ఒక వారం రోజులు కష్టపడి బిఎల్ఓలు కూడా, ఒక ఓటు అనేది ఏంటంటే, ఓటు ఉంటే ఆ మనిషికి ప్రభుత్వంతో కానీ ఎవరితోనైనా ప్రజాప్రతినిధులతో గట్టిగా నిలదీసే హక్కు ఉంటుంది.